కరీంనగర్ పిఎంజే జ్యువెలరీలో జరిగినటువంటి కాల్పుల ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి సిబ్బంది షాక్కు గురయ్యారు. అసలు ఆ సిబ్బంది గాయపడ్డ తర్వాత తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్ రహీం మనతో ఉన్నారు. రహీం, మీకు ఎవరు కాల్ చేసిండ్రు? మీకు ఎట్లా తెలిసింది విషయము ఏంటి? అసలు ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు? మీతో మాట్లాడుతుంటారు కదా వచ్చేటప్పుడు. అసలు ఆ ముస్తాక్ ఏం చెప్పిండు మీతోని? ముస్తాక్ అని కాదు, నాకు అనిల్ అని వాళ్ళ కొలికనే. తను నాకు ఫోన్ చేసేసి అన్న కొంచెం అర్జెంటుగా నా స్టోర్కి వెళ్ళండి అని చెప్పారు. తను ఎందుకు అంటే అన్న అవన్నీ తర్వాత అన్న ముందుగా అర్జెంటుగా స్టోర్కి వెళ్ళండి అని చెప్పారు. నేను స్టోర్కి వెళ్ళి చూసాక ముస్తాక్ బయట పడేసి ఉన్నారు. షటర్ అవతల, లోపలేమో వాళ్ళు పడేసినారు ఇంకా ఇద్దరు. రాజేష్ అని సెక్యూరిటీగా ఉండే అతనికి నేను తీసుకొని వచ్చేసిన, ముస్టాక్కు నేను తీసుకొని మా వెంకటాద్రి హాస్పిటల్ అని ఇక్కడ ఉంది కరీంనగర్లో, నేను దాంట్లోనే వర్క్ చేస్తాను. అనిల్కు అది కాబట్టి తొందరగా నాకు ఇమీడియట్లీ అన్నాను వెళ్ళు అది ఇది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఇమీడియట్లీ వితిన్ మినిట్స్లో నేను వెళ్ళాను. వెళ్ళే వరకు అక్కడ అంతా జామ్ ఉంది, కానీ ఎవరు సపోర్ట్ అనేది చేయట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఎందుకంటే అక్కడ గన్ షూటింగ్ జరిగింది కాబట్టి ఎవరు దగ్గర రావడానికి హ్యాండిల్. సుమారుగా ఎన్ని గంటలకు మీకు సమాచారం అందింది? అది 11:06 11 గంటల ప్రాంతంలో ఆ కాల్పులు జరిగినట్టుగా మనకు సీసీ ఫుటేజ్ వస్తుంది. మీకు ఎప్పుడు కాల్ వచ్చింది? ఇమీడియట్గా వచ్చిందా? అప్పుడు మీరు వెళ్ళేసరికి ఎంత టైం అయింది? నేను మాతా శిశు హాస్పిటల్ పక్కన వెంకటాద్రి హాస్పిటల్లో నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్నింగ్ జాబ్లో కూడా ఉన్నాను. ఇది దగ్గర కాబట్టి నాకు వితిన్ మినిట్స్లో నేను బండి రన్ చేసుకొని ఇమీడియట్లీగా వెళ్ళాను. అక్కడ వెళ్ళే వారికి మంది మొత్తం జామ్ ఉన్నారు. అక్కడ జామ్ ఉండే వరకు నేను క్యారీ చేసేసి ఆటో కూడా దొరకని రాని పరిస్థితుల్లో ఉన్న ఆటో వాళ్ళ కూడా రమ్మని చెప్తే వాళ్ళు కూడా రాని పరిస్థితిలో ఉంటే నేను నా బైక్ మీద తీసుకొని వద్దామని ముస్టాక్కు క్యారీ చేశాను. ముస్టాక్కు క్యారీ చేసినాక ముస్టాక్కు వేరే వాళ్ళు మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆటో పిలిచినాక ముస్టాక్కు ఆటోలో వేసాను. ఆటోలో వేసిన తర్వాత ఇంకో అతనుకు నా బైక్ మీద కూర్చోబెట్టి నేను మా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కండిషన్ ఎట్లా అంటే మామూలుగా ఒక చిన్న హెడ్లో సర్జరీ అయింది. దాని తర్వాత ఇంకో పర్సన్కి ఇంకో సర్జరీ అవుతుంది. దాని తర్వాత సార్ వాళ్ళు బయటికి వచ్చినాక ఏమున్నదో చెప్పగలుగుతారు వాళ్ళు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఆయనకు సంబంధించినటువంటి రిలేటివ్ అక్కడే ఉండడము, అనిల్ అనేటువంటి వ్యక్తి కాల్ చేసి అర్జెంటుగా మీరు రండి, విషయం చెప్పకుండానే ఇక్కడ దారుణం జరిగింది అనగానే హుటాహుటిన అక్కడికి వెళ్ళి గాయపడ్డటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకరిని బైక్ మీద తీసుకొచ్చారు, మరొకరిని ఆటోలో తరలించారు. ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి చికిత్స అందించడానికి త్వరగా సహాయం చేయడం జరిగింది. ఇది ఆయన మాటల్లో మనం విన్నాము. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుంచి.